ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు కస్టడీ విధించింది. ఈ నెల 28 వరకు ఈడీ కస్టడీకి ఇచ్చింది. కేజ్రీవాల్ ను 10 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని కోర్టును ఈడీ అధికారులు కోరారు. అయితే 2.5 గంటల పాటు ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు కేజ్రీవాల్ ను 6 రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ప్రతిపక్షాలు లేకుండా చేయాలన్నదే బీజేపీ లక్ష్యమంటూ మండిపడ్డారు. ఇటీవల జరిగిన జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ ఘటనలు దీన్ని రుజువు చేస్తున్నాయన్నారు. ఇందుకోసం కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐ, ఐటీలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పావులుగా వాడుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టెగా మారిన ఈ బీజేపీ ప్రభుత్వ చర్యలను భారత రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండిస్తుందన్నారు. కేజ్రీవాల్ అరెస్ట్ రాజకీయ ప్రేరేపిత అరెస్ట్ అన్నారు. అక్రమ కేసులను వెంటనే వెనక్కి తీసుకుని అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.